సొమ్మును కేంద్ర దర్యాప్తు సంస్థలు కక్కిస్తాయి. విశాఖలో ధ్వజమెత్తిన కూటమి నేతలు. మద్యం కుంభకోణంలో నిందితులను స్వాతి ముత్యాలుగా పరిచయం చేసిన జగన్ మీరేమైనా ఆణిముత్యమా? ఈ కేసులో వేళ్లన్నీ మీ వైపే చూపిస్తున్నాయి. త్వరలోనే ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా తేలడం ఖాయమని కూటమి నేతలు పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో అనకాపల్లి భాజపా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ జగన్ హయాంలో జరిగిన అవినీతిపై సిబిఐ, ఈడీ విచారణ చేయాలని కోరుతున్నామని, అవినీతి సొమ్మును కేంద్ర దర్యాప్తు సంస్థలు కక్కిస్తాయి. నెల్లూరులో జగన్ చేసిన పరామర్శ యాత్ర అరాచకానికి పరాకాష్ట. ప్రజలు వైకాపాకు ఇచ్చిన సీట్లు 11 అయితే తాజాగా దొరికిన మద్యం అవినీతి సొమ్ము 11 కోట్లు అని ఎద్దేవా చేశారు. మద్యం కుంభకోణంలో జగన్ దోషిగా తేలడం ఖాయమని భీమిలి తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తే అసలు ఆయన కాలు బయట పెట్టలేరు. వైకాపా హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును బయటకు రానివ్వకుండా గేటుకు తాళం వేసి హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మేము అలా చెయ్యొచ్చు, కానీ కూటమి పార్టీలకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉండడంతో అలా చేయట్లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని జగన్ చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యేల ఇళ్లపైకి మా వాళ్లను పంపి హత్యలు చేయిస్తే అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జగన్ నిజమైన ఫ్యాక్షన్ లీడర్ అనిపించుకుంటున్నారని ధ్వజమెత్తారు.